లాయర్ వివి వినాయక్ రావు 498A కేసుల్ని వాదిస్తూ భార్య బాధితులందరికీ బాసటగా నిలుస్తున్నారు. ఎన్నో కేసుల్ని వాదించడం ద్వారా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు న్యాయ వర్గాలలో ఈ వినాయక్ రావు పేరు చర్చనీయాంశమైంది. నువ్వు టీవీలో బాగా ఫేమస్ అవుతున్నావురా, నీ గురించి చెప్తున్నారు ఛానల్స్ మొత్తం. ఇవాళ ఈ ఛానల్లో చూపిస్తున్నారు, రేపు బీబీసీలో చూపిస్తారు. అయితే రే మీ అమ్మ నేను ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నావు, తోడుంటే బాగుంటుందిరా. వాచ్మెన్ పెట్టుకోండి. మీ అమ్మకి కంటి చూపు తక్కువైందిరా, పప్పులో ఉప్పు ఎక్కువ వేసేస్తుంది. అయితే కుక్కుని పెట్టుకోండి. అదంతా మాకు కుదరదు. ముందు అర్జెంట్ గా మాకు కోడలి పిల్ల కావాలి. ఒక్క నిమిషం. హలో, సెండ్ మీ కోడలి పిల్ల, వెరీ అర్జెంట్. ఇదిగో కోడలి పిల్ల. ఏంటి కోడల పిల్లని అడిగినప్పుడల్లా సీడీ ఆర్డర్ చేసి చేతులు పెడతాడా? అవునండి, పెళ్లిలో పంతులు గారు అరుంధతి నక్షత్రం చూపించినట్టు వీడిని అడిగినప్పుడల్లా కోడలి పిల్ల సీడీ తెప్పిస్తున్నాడు. ఈడెప్పుడు మారతాడు, ఆ కోడల పిల్ల ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో. డాన్స్ ఎలా ఉందిరా? సూపర్ అక్క. నేను చేయడం కాదు, మీరు చేస్తే స్కూల్ యానివర్సరీ డేలో అన్ని ప్రైజ్లు మీకే. యాన్యువల్ డేలో ఇలాంటి డాన్స్లు ఎందుకు చేస్తారక్క? జగదిశిగలో జాబిలమ్మకు వందనం లాంటివి చేయిస్తారు గాని. మరి క్లాసికల్ డాన్స్ నేర్చుకోవచ్చుగా, ఎందుకు నా దగ్గర వెస్టర్న్ డాన్స్ నేర్చుకుంటున్నారు? ఈ జూనియర్స్ లో మేము పార్టిసిపేట్ చేస్తే ఫేమస్ అవుతాం మా పేరెంట్స్ ఆశ. అందుకే ఇక్కడికి పంపించి డబ్బులు తగలేస్తున్నారు. రే ఏం మాట్లాడుతున్నావురా? నాకేదో వేలకు వేలు ఫీజు ఇస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. నాకు ఇచ్చేది నెలకు 500. రేపు ఫీజు తెస్తే అల్లు అర్జున్ డాన్స్ నేర్పిస్తా. క్లాస్ అయిపోయింది, వెళ్ళండి. హాయ్ నాన్న, టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నానమ్మా. అక్క ఫోన్ చేసింది, నిన్నొక్కసారి ఫోన్ చేయమంది. ఓకే. హలో శృతి. ఏంటక్కా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఊరికే చేశాను. నువ్వు ఊరికే చేస్తావా? మీ ఆయన మళ్ళీ నేను ఇబ్బంది పెట్టుంటాడు. అది అలవాటైందే కదమ్మా. అలాంటి వాడితో కాపురం ఎలా చేస్తున్నావే? చిన్నిని తీసుకుని వచ్చే, వాడి సంగతి చూద్దాం. పెళ్ళైన ఆడది భర్త ఎలాంటి వాడైనా అతనితోనే ఉండాలి కానీ పుట్టింట్లో ఉండకూడదమ్మా. సొసైటీ ఒప్పుకోదు. హెల్ విత్ ద సొసైటీ. ఎప్పటికైనా నేనే మీ ఆయన మీద కేసు పెట్టి లోపల వేయిస్తాను. అప్పుడు గాని వాడికి బుద్ధి రాదు. నువ్వేం చేసినా ఆయన మారడు గాని. నీ డాన్స్ క్లాసులు బాగా రన్ అవుతున్నాయా? ఓకేలే. మీ బావ వచ్చే టైం అయిందమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరెవరికో పెళ్లిళ్ళు అవుతున్నాయి, మా వాడికి తప్ప. రీసెంట్గా చెప్పండి సార్. నువ్వైనా చెప్పచ్చు కదరా మా వాడిని పెళ్లి చేసుకోమని. నెవ్వర్ సార్. భార్య బంధు సెక్స్ ఎత్తేసే వరకు బాసే కాదు, నేను కూడా పెళ్లి చేసుకోను. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు బాగా తోడయ్యేవరా మా వాడికి. ముందు చంటిగాడి తెక్క కుదిరిచే చంటిది వస్తే బాగుండు. ఎక్స్క్యూజ్ మీ సారు. ఎక్స్క్యూజ్ మీ సంగతి తర్వాత గానీ ఇంతకీ హూ ఆర్ యూ? సారు, మై నేమ్ ఈస్ పాప. కంప్యూటర్ గదే పేపర్లో యాడ్ ఇచ్చిండ్రు కదా, కంప్యూటర్ ఆపరేటర్ కావాలని. ఆ జాబ్ నీకోసం కాదమ్మా, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ నా ఉండాలి. కాడ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సారు. ఏటి పేపర్లో కాగితాలా? ఇవి కాదు, ఆ జాబ్ కి మగాడయి ఉండాలి, స్పెషల్లీ బ్యాచిలర్ అయి ఉండాలి. మరి అవన్నీ పేపర్లో ఇయలేదుగా సారు. ఓహో అదే. ఆ పేపర్ నెక్స్ట్ ఒక లైన్ వేయమంటే 1000 రూపాయలు ఎక్కువ అడిగాడు. అందుకే ఎడిటింగ్ లో లేపాను, డైరెక్ట్ గా వచ్చాక చెప్దామని డిసైడ్ అయ్యాను. ఒరే పాపం ఆడపిల్లరా, ఏం అవసరం ఉందో ఏమో ఆ జాబ్ ఇవ్వచ్చు కదా. ఇవ్వను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సారు. మై నేమ్ ఈస్ పాప సారు. సారు, ఆ జాబ్ నాకు ఇస్తే మస్తు హెల్ప్ అవుతుంది సారు. అయితే అస్సలు ఇవ్వను. ఇదిగో అమ్మా, ఒక 2 నిమిషాలు నువ్వు బయట వెయిట్ చేయి. గట్లనే సారు. ఒరే హాఫ్ మైండ్, ఆ అమ్మాయిని జాబ్ లో పెట్టుకోవడం వల్ల 2 బెనిఫిట్లు ఉన్నాయిరా. ఏంటవి? స్వీట్ గా మాట్లాడితే స్వీపర్ గా పనిచేస్తుంది, కన్విన్సింగ్ గా మాట్లాడితే కాఫీ టీలు పెట్టిస్తుంది. సో 2-in-1 అమ్మాయి దొరికినట్టే కదా. సర్వెంట్ శాలరీ కూడా సేవ్ రా. అవును కదా, ఈ ఇంటెలిజెంట్ థాట్ నాకు రాలేదేంటబ్బా. అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి వస్తుందిరా. షీఈ్ అపాయింటెడ్. రే వీడి క్వాలిఫికేషన్ ఏంట్రా? సార్ మర్చిపోయారేటి, బాస్ ఈజ్ ఎంకమ్ LLB. అది తీసేసి LKG అని పెట్టుకోరా.